హై వ్యూవర్స్. నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇక రిమైనింగ్ మొత్తం ఒక 25 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారిగా టీడీపీ వీరాభిమానులు కానీ, టీడీపీ ముసుగేసుకుని ఉన్నటువంటి వేరే పార్టీ అభిమానులు కానీ పదే పదే మాట్లాడుతున్నది ఏంటి? చంద్రబాబు గారికి అసలు ఏమైంది, ఆయన దగ్గర ఉన్న సమస్య ఇదే. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ కులపోలకి పదవులు ఇచ్చుకుంటా పోతే ఈయన అట్లా ఇవ్వడం. పోనీ అనుభవం ఉన్నటువంటి ఎంతోమంది ఉంటే వాళ్ళని కాదని కుర్రోళ్ళకి ఇచ్చినాడు. ఏంటి అసలు ఈ మనిషి? కుర్రోలు ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు, లేదన్నప్పుడు ఇంతకుముందు మంత్రిగా చేరినటువంటి వాళ్ళకి ఇచ్చాడు అన్నట్టు. ఇప్పుడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చుట్టూతో పదవుల్లో ఉండే వాళ్ళు ఎవరినైనా మీరు తీసుకోండి, అయితే రెడ్డి లేదా వారికి ఇచ్చినటువంటి పదవులకు సంబంధించి ఒకవేళ వారు సొంతంగా ఏదైనా గట్టి డెసిషన్స్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ వీళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. బట్ చంద్రబాబు గారు ఏం చేస్తారు? నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్పా. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ వాళ్ళ దృష్టిలో పదవి అంటే పదవి ఇంకంతే. బట్ చంద్రబాబు దృష్టిలో ఒక పదవి అంటే పదవి కాదు, బాధ్యత. దాన్ని ఏం చేస్తారు? నిన్న కూడా మార్నింగ్ న్యూస్ కూడా చూశా, మంత్రులందరూ కూడా స్పెషల్ క్లాసెస్. ఎందుకు? ఒక ఫైల్ మీ దగ్గరకు వస్తే దాన్ని ఎలా స్టడీ చేయాలి, సంతకం పెట్టేటప్పుడు ఏమేమి చెక్ చేసి సంతకం పెట్టాలి, ఎక్కడ కూడా ఇంకెవరో కూడా వేలెత్తి చూపకూడదు, ఆ రకంగా. బట్ వైఎస్ఆర్ హయాంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, జగన్మోహన్ హయాంలో మంత్రులు కానీ ఎలా ఫైల్ వచ్చిందని సంతకం పెట్టాలి, ఇంకా ముందు వెనక చూసేదే ఉండదు. దానిలో తప్పులా ఒప్పులా ఏంటన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫైల్ మీద సంతకాలు పెట్టి ఎంతమంది అధికారులు జైలుకి వెళ్ళినట్టు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది అధికారులు కోర్టు మొట్టికెళ్ళేసి చూసాం. రానున్న రోజులలో ఎంతమంది అధికారులు జైలుకి వెళ్తున్నట్టు అది కూడా చూస్తాం. బట్ చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసినటువంటి ఏ అధికారి కానీ, ఏ మంత్రి కానీ అవినీతి కేసుల్లో కానీ, తప్పుడు కేసుల్లో కానీ ఇరుక్కున్నట్టు మీరు చూశారు. పోనీ అసలు వాళ్ళు తప్పు చేసినట్టు అసలు బయట ఎవరన్నా అన్నారా? సరే, నరవలేని 4 ఎన్ని అనిద్ది అని చెప్పేసి అనే బ్యాచ్ అది వేరు, నేను కాదట్లే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తారంటే, మంత్రి అన్నది ఒక పదవి కాదు, ఒక బాధ్యత అంటూ అది ఎవరికి చెప్తారు? ఎవరైతే దానికి అర్హులు ఇంకా బయట కూడా ఉంటారని కాదనట్లేదు. ఉన్నవారిలో బెస్ట్ వారిని తీసుకుంటారంటే బెస్ట్ కూడా కాదు, వీరైతే రాష్ట్రానికి, వారికి ఇచ్చిన బాధ్యతకి, పార్టీకి అందరూ కూడా న్యాయం చేయగలుగుతారు అన్నట్టు, భవిష్యత్తులో కూడా వీరి యొక్క అనుభవం అనేది యూజ్ అయ్యింది అన్నట్టుగా ఆ వేళ వారిని ఆలోచించున్నారు. అలాంటి పదవులు ఇచ్చారు. సరే, అట్లా ఇచ్చారని అనుకుందాం. అరే, ఒక వైఎస్ఆర్ కానీ, ఒక జగన్ కానీ మొత్తం రెడ్లకి ఇచ్చుకుంటా పోయారు చాలా వరకు. ఈయనేంటండి అందరికి సమానమైనట్టుగా చేశాడు, కమ్మలకు చాలా తక్కువ ఇచ్చాడు ఏంటండి అన్నారు. ఆ ముద్ర అనేది దీని మీద ఉండకూడదు కదా, అసలు ఏ రోజు కూడా ఆయన ఉండలేదు కదా. అలా 38 మంది కమ్మలకు డిఎస్పీ పదవులు ఇచ్చాడు, నానా హడావుడు చేస్తే పిచ్చడమని ఆయన నమ్మారు. కానీ వాళ్ళు ఎవరు ఏంటని మీరు చూసుకున్నారా? అలా ఈసారి ఏం చేశారు? ఈయన మొత్తం ఈయనతో కలిపి, చంద్రబాబు గారు కలిపి 25, సరే ముఖ్యమైన పక్కన పెడతాం, మొత్తం 24. అందులో 17 మంది కొత్త వాళ్ళే. ఒక ఓవరాల్ చూస్తే 8 మంది బీసీలు, 4 వచ్చేసి కమ్మ, 4 వచ్చేసి కాపు, 2 వచ్చేసి ఎస్సీ. ఆ 2 ఎస్సీలు కూడా ఒకళ్ళ మాల, ఒకళ్ళ మాదిగా. ఒకళ్ళు వచ్చేసేమో ఎస్టీ, ఒకళ్ళు వచ్చేసేమో వైశ్య, 3 వచ్చేసేమో రెడ్లు. ఎంత గొప్పగా సమన్వయం ఉందో మీరు చూడండి. ఇందులో కూడా మరల ఎవరినైతే ఆయన ఎంపిక చేస్తున్నారో ప్రతి ఒక్కరి ట్రాక్ రికార్డు సూపర్ అన్నమాట. నిన్న చాలా మంది అన్నది ఏంటంటే, కొండపల్లి శ్రీనివాస్ అసలు ఎవరండి, ఆయనకి ఏంటి మంత్రి పదవి అనేది అన్నారు. ఆయన వచ్చేసి తూర్పు కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి, వయసు 42 సంవత్సరాలు. అతను ఎంఎస్ చేశాడు, సాఫ్ట్వేర్కి సంబంధించేసి ఫారెన్లో బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకున్న వ్యక్తి. అండ్ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అంతా కూడా 3 తరాల వారు కూడా రాజకీయంగా గొప్పగా పదవులు ఉన్నటువంటి వాళ్ళు, ఆ పదవులకు వన్నీ తెచ్చిన వాళ్ళు. సో ఇటువంటి ఆయన పదవికి అర్హుడైనా కాదు. తర్వాత ఇంకొక పర్సన్ గురించి మాట్లాడారు, వాసంశెట్టి సుభాష్. ఇతనికి సంబంధించి ఏం మాట్లాడున్నారు? ఇతనికి ఎందుకు ఇచ్చారండి ఏంటండి అని చెప్పేసి మాట్లాడారు. ఇతను శెట్టి బలిజ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ పేరెంట్స్ కూడా గొప్పగానే రాజకీయాల్లో ఉన్నా ఈ వాసంశెట్టి సుభాష్ ఎవరు? మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి కొద్ది
నెలల క్రితం అనుకోవచ్చు, లేదన్నప్పుడు అమలాపురం అల్లర్లు జరిగాయి, అప్పుడు టీడీపీలోకి వచ్చాడు ఈయన. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఇతనికి, అండ్ కష్టపడి ఎదిగే తత్వం ఉంది, అండ్ ఫ్యామిలీ పరంగా మంచి ఇది ఉంది, అండ్ భవిష్యత్తు ఖచ్చితంగా పార్టీకి రాష్ట్రం ఉపయోగపడతాడు. వయసు కూడా అరౌండ్ 47 అంతే. ఇందా చెప్పానే కొండపల్లి శ్రీనివాస్ అని, అతని వయసు 42. ఇంకొత్తగా వంకలు పెట్టాల్సిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 1 by 1 వస్తారు. అనిత, ఆమె వయసు 41 సంవత్సరాలు, క్యాబినెట్ అందరికన్నా చిన్న ఆమె. గతంలో మంత్రిగా చేయమంటారు, గతంలో ఎమ్మెల్యే గెలిచినా మనం 2019లో ఓడిపోతే ఈవిడ ఎంత దారుణంగా వైసీపీ ట్రోలింగ్ చేశారు, శారీరకంగా మానసికంగా ఎంత హెరాస్ చేశారు చూడండి. టీడీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ ఒక మహిళ ఉండి ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడింది, నిలబడింది అంటే ఈమె. సో ఆమె మంత్రి పదవి ఇవ్వాలి కదా. ఆమె ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. నెక్స్ట్ గుమ్మిడి సంజయ్ రాణి ఎస్టీ సాలూరు. ఈమె వచ్చేసి డిప్యూటీ సీఎం రాజనగర్ని 13,000 ఓట్ల తేడాతో ఓడించి గెలుచున్నారు. సో ఆమె అర్హురాలే కదా. నెక్స్ట్ ఎస్ సవిత, ఈమె వచ్చేసి పెనుగొండ, అక్కడ వచ్చేసి ఉషశ్చరణ్ని ఓడించినారు. ఈమె వచ్చేసి కురుబ సామాజిక వర్గం చెందిన పర్సన్, అర్హురాలే కదా, ఇచ్చారు. ఆల్మోస్ట్ అంత కూడా మళ్ళీ ఉన్నత విద్యావంతులైన, అంత బాగా చదువుకున్న వాళ్ళే. సో మహిళలకు సంబంధించిన 3. దెన్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం క్యాడర్, నో డౌట్ హీ డిజర్వ్స్ ఇట్. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, హీ డిజర్వ్స్ ఇట్. నెక్స్ట్ నారా లోకేష్, బ్రహ్మాండంగా చదువుకున్నాడు, గతంలో ఆయనకి ఇచ్చిన మంత్రి పదవికి మళ్ళీ తీసుకొచ్చున్నాడు, అండ్ ఆయన చేసినటువంటి అవమానాలు అన్నిటి తట్టుకొని నిలబడ్డాడు. మంగళగిరిలో 91,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో బ్రహ్మాండం గెలిచాడు. సో హీ డిజర్వ్స్ ఇట్. నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరు రండి, కొల్లు రవీంద్ర, ఎన్ని బాధలు పెట్టారండి పాపం, ఆయన్ని తట్టుకొని నిలబడ్డాడు, గెలిచాడు, అండ్ గతంలో మంత్రిగా చేశాడు. మత్స్యకార సామాజిక వర్గం బీసీ. నెక్స్ట్ పొంగూరి నారాయణ విద్యా సంస్థలు, ఏ రకంగా వేధించారు అసలు ఆయన్ని. అండ్ ఒక చిన్న ట్యూషన్లో మొదలైంది ఆయన కెరీర్. నారాయణ విద్యా సంస్థలు అన్నప్పుడు నారాయణ ట్యూషన్ సెంటర్, వెల్ ఎడ్యుకేటెడ్ ఇతను. ఆ తర్వాత ఏంటి, వేల కోట్ల సామ్రాజ్యం, కొన్ని దేశాలు విస్తరించాడు, రాష్ట్రాలు విస్తరించాడు నారాయణ విద్యా సంస్థలతో. ఇట్ డిజర్వ్స్ ఇట్, మినిస్టర్ పోస్టు. అండ్ అతను బలిజే ఒక రకంగా కాపు సమాజంలో ఒక సబ్ కాస్ట్ అంటూ అనుకోవచ్చు. పొంగూరు నారాయణ అయిపోయింది. నిమ్మల రామానాయుడు, ఈయన కాపు సామాజిక వర్గం. నిమ్మల రామానాయుడు నాది పాలకొల్లు. అరే నాయన, ఆయన నారకాలుగా వేధించినా నేను టీడీపీని వేడిని అన్నాడు, టీడీపీని ఇంకా పటిష్టం చేసుకుంటా పోయాడు. మరి అతను కాక ఇంకెవరికి ఇవ్వాలి? అతను కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మరలా. సో ఆయనకి ఇచ్చున్నారు. పయ్యావులు కేశవ్, ఇప్పటికి 5 సార్లు ఆమె గెలిచాడు ఆ మనిషి, ఇంతవరకు మంత్రి పదవి తీసుకోవాలి. అండ్ పార్టీ కష్టంగా ఉన్నప్పుడు అంత ముందు నడిపినాడు రాయలసీమలో వర్గం చూసుకుంటే. ఈ డిజర్వ్స్ ఇట్. సో ఆయనకి ఇచ్చారు, అనుభవం పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు. ఆయన కమ్మ సామాజిక వర్గం. నెక్స్ట్ అనగానే సత్యప్రసాద్, గౌడ సామాజిక వర్గం బీసీ, రేపల్లి. ఈయనను కూడా ఎన్నో రకాలుగా వేధించిన పార్టీ నువ్వు మారతావు లేదని చెప్పేసి అన్న అలాగే నిలబడ్డాడు, పేద ప్రజలు అండగా ఉన్నాడు, 40,000 ఓట్ల పైచీలకు మెజారిటీగా గెలిచాడు. సో హీ డిజర్వ్స్ ఇట్. కొలుసు పార్థసారథి, వైఎస్ రాయంలో మంత్రిగా చేశాడు, బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం. అండ్ లాస్ట్ మూమెంట్లోనే ఇతను టీడీపీలోకి వచ్చిన, అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు ఆ పార్టీలు ఏం జరుగుతుందంటే ఓపెన్గా డైరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి. సో అనుభవపూర్వకం కావచ్చు, లేదా సామాజిక వర్గాల పరంగా కావచ్చు, ఇచ్చున్నారు. నెక్స్ట్ డోలా వీరాంజనేయ స్వామి, ఈయన డాక్టర్, ఎస్సీ మాల సామాజిక వర్గం. ఇతరులను కూడా ఎన్నో రకాలుగా వేధించిన నిలబడ్డాడు. అలాగే ఎస్సీలకు సంబంధించి అనుకున్నప్పుడు గెలిచినటువంటి వారిలో ఉన్నత విద్యావంతులైన పార్టీ పరంగా చూసుకున్నప్పుడు ఇతను ద బెస్ట్, నో డౌట్. నెక్స్ట్ గొట్టిపాటి రవికుమార్, ఈయన గురించి చెప్పుకోవాలండి, కమ్మ సామాజిక వర్గం. అండ్ గతంలో గెలిచున్న, మొన్న ఎప్పుడైతే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినాడో అప్పటి నుంచి ఈయన మీద కక్ష కట్టున్నారు. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఇక అప్పటి నుంచి ఈయన మీద ఎంత దారుణంగా అంటే 1 కోటి 2 కోట్లు కాదు, ఏకంగా 100 కోట్లు జరిమానాలు ఈయన మీద. గ్రానైట్ వ్యాపారం ఈయన చేశారు, నిలబడ్డాడు, తట్టుకున్నాడు, ఏదైనా సరే ఫేస్ చేస్తా అన్నాడు. ఇటువంటి వాళ్ళు తప్ప ఇంకెవరికి ఇవ్వాలి? ఇతను కూడా మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడే, రవికుమార్ కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి. సో ఐ థింక్ రాయలసీమలో అనుకుంటే ఈయన రెడ్డి సామాజిక వర్గం, గట్టిగా నిలబడ్డారు రాయలసీమలో, అందుకే ఇచ్చున్నారు. టీజీ భరత్, వైశ్య సామాజిక వర్గం. టీజీ వెంకటేష్ వాళ్ళ అబ్బాయి, కర్నూలు, నిలబడ్డాడు, ప్రజలకు అండగా ఉన్నాడు, ఇచ్చున్నారు. సామాజిక సమీకరణ దృష్ట్యా వైశ్య సామాజిక వర్గం ఒకళ్ళు. నెక్స్ట్ నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ రాముడైతే నేను హనుమంతుడు అన్నట్టుగా నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి సంబంధించి ద బెస్ట్ వేల సేవలు అందించాడు, గతంలో స్పీకర్గా చేస్తున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ ఈ పర్సన్ కూడా. సో ఇటువంటి అతనికి ఇంకెవరు కూడా మంత్రి పదవి ఇచ్చున్నారు.
నెక్స్ట్ కందులు దుర్గేష్ జనసేన పార్టీ తరఫున ఎవరికి ఏంటన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పండొచ్చు, ఆయనకి ఇచ్చున్నారు. అఫ్ కోర్స్ ఇతను గురించి పాపం చెప్పాలంటే ఇందాక క్రాస్ చెక్ చేస్తే ఈ ఎన్నికల సమయంలోనే ఆయన భార్యని తల్లిని కూడా కోల్పోయాడు. అయినా సరే గుండె నిబ్రత నిలబడ్డాడు, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. సత్యకుమార్ ఈయన గురించి చెప్పుకోవాలి. యాదవ సామాజిక వర్గం బీజేపీ నుంచి గెలిచినటువంటి వారు నేను ఒకడు 8 మందిలో. ఇతనికి అసలు ఇతని మీద వంక పెడదామని ఏం ఉండదు, అంత క్లీన్ అండ్ నీట్గా ఉంటాడు ఈ మనిషి, పద్ధతిగా మాట్లాడతాడు, మంచి సబ్జెక్ట్ వచ్చినాడు, చదువుకున్నవాడు. సో ఇతనికి ఇచ్చున్నారు. దెన్ ఇంకా ఎవరెవరు ఉన్నారండి, ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నుంచి పెద్దరెడ్డి అన్నప్పుడు గతంలో మంత్రిగా చేసిన అనుభవం, ఖచ్చితంగా ఆయన అర్హుడు, ఆయనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ ఎన్ఎండి ఫరూక్ మైనారిటీకి ఒకరికి ఇవ్వాలి కదా, దాన్ని ఎవరు ఏంటనుకున్నప్పుడు అనుభవం 70 సంవత్సరాల వయసు అయింది, నంద్యాల, ఆయనకి ఇచ్చారు, హి డిజర్వ్స్ ఇట్. తర్వాత మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వయసు 42 సంవత్సరాలు. సో రెడ్డి సామాజిక వర్గాల పరంగా సమీకరణ అనుకున్నప్పుడు ఆయన ఎక్కడ గెలిచాడు ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనుకున్నప్పుడు లైక్ ఆ వేలు ఎన్నికిచ్చున్నారు. సో నాకు తెలిసి ఉన్న వాళ్ళందరి గురించి కూడా చెప్పా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళల్లో మీకు ఎవరు అనర్హులని అనిపిస్తుంది చెప్పండి? అందరూ అర్హత ఉన్నటువంటి వాళ్ళే కదా. అండ్ వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ సామాజిక సమీకరణ దృష్ట్యా, వాళ్ళ ప్రాంతం దృష్ట్యా, వాళ్ళ క్వాలిఫికేషన్ దృష్ట్యా వాళ్ళ అర్హత ఉందా లేదా? వీళ్ళు ఎంపిక మొత్తం చూస్తున్నా మీకు ఏమనిపిస్తుందండి? ఒకటి, వాళ్ళు భవిష్యత్తులో కూడా పార్టీకి ఉపయోగపడతారు. 2, భవిష్యత్తులో రాష్ట్రం కోసం ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇప్పుడు పెడతారు. చంద్రబాబు గారు అంటే ఆయన లెక్క అంటే ఇదే. ఇప్పుడు నీ వయసు ఎంత అని కాదు, రేపటి తరాల కోసం నువ్వు ఆలోచించి ఇప్పుడు అడుగులేయాలి. ఫుడ్ ఫర్ రిజల్ట్ అన్నది ఉండాలా, అదే చేశారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆ కులం ఈ కులం ఆలోచిస్తూ ఉంటారా? ఉన్న అందరికి సమన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు, సో హ్యాపీగా అందరికీ అడుగులేద్దాం అనుకుంటారా? ఏమండి, 170 స్థానాల్లో 164 కూటమి గెలిచారండి. మంత్రి పదవులు ఎంతవరకు ఇవ్వగలుగుతారండి? 25 మందికి మంత్రి పదవులు అండి. 26 అన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఒక ప్లేస్ మాత్రం ఇప్పుడు ఖాళీగా ఉంది అంతే, మిగతా 24 ఫుల్ అయిపోయింది. ఎంతమందికైనా ఇవ్వగలుగుతారు చెప్పండి? ఏ అసెంబ్లీలో అయినా ఉన్న సభ్యులలో 15% వరకే మంత్రి పదవులు ఇవ్వాలా, మినిమం అన్నప్పుడు 12 మంది. సో ఇక్కడ ఎంతమందికి మొత్తం ఇచ్చున్నారు కదా, ఒక్కొక్క స్పేస్ ఉంది అంతే. అక్కడ కామినేని శ్రీనివాసరావు కావచ్చు, జ్యోతుల నెహ్రూ కావచ్చు, బుచ్చే చౌదరి కావచ్చు, బొండా ఉమా కావచ్చు, తర్వాత దేను ఉమా కావచ్చు, ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు అర్హత ఉన్నారండి, కాదనట్లా. కానీ ఇవ్వగలిగిన కొంతమందికే కదా, అది ఆలోచించి చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి దయచేసి నెగిటివ్ ఆలోచించి వైసీపీ ట్రాప్లో పడి ఏ మాత్రం కూడా ఈ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేయొద్దు. ఇంకా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఏకంగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు కూడా పెట్టొద్దు.